బ్యాక్ ఇది రావట్లా మొన్న తీరా నువ్వు లేవా మహారాజా కూర్చోలు ఏమన్నా లేదు బ్రో తలకాయ పడుతుంది ఫ్రేమ్ అంతా శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ అయిపోయింది దర్శనమా జరిగినా బాగుంది పట్టణం తీసుకోవాలి పట్టణం తీసుకోవాలి అందరూ రండి మంజూరు రండి అందరూ వచ్చాడు కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఈరోజు మొదలైంది. ఆయన ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని కుప్పంలో ఇదే సమయానికి 11:40-50 మధ్యలో మొదటి అడుగు వేయడం జరిగింది. ఇది ఒక పెను సంచలనంగా లోకేష్ గారి పాదయాత్ర అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏమి చేసినా, చివరకు తండ్రిని అరెస్ట్ చేసినా, ఆయన్ని ఇబ్బందులు పెట్టినా కేవలం ప్రజల ఆశీర్వాదం, స్వామివారి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్లనే ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 226 రోజులు 3123 కిలోమీటర్లు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. కావున ఆ రోజు మేము కూడా యువగలంలో టీం సభ్యులుగా ఉన్నాం. ఆ రోజు మా మీద కూడా కేసులు పెట్టి మా వాలంటీర్స్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామి, యువగలం పాదయాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ వచ్చి టెంకాయ కొట్టుకుంటానని చెప్పి ఆ రోజు యువగలం వాలంటీర్ల కోఆర్డినేటర్గా స్వామివారిని మదిలో తలుచుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదంతోనే లోకేష్ గారి పాదయాత్ర ముగిసింది. ఈరోజు పాదయాత్రతోనే కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కొండ మీద మళ్ళీ స్వామివారిని దండం పెట్టుకొని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి పాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. దీనికి మీ ఆశీర్వాదమే కారణమని స్వామివారిని మళ్ళీ తలుచుకొని లోకేష్ గారి పాదయాత్ర ఒక ప్రపంచంగా మారడానికి కారణం కూడా స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు లోకేష్ గారికి కూడా స్వామివారి ఆశీర్వాదం మెండుగా ఉందని తెలియజేసుకుంటున్నాను. 226 టెంకాయలు, రోజుకో టెంకాయ లెక్కన 226 టెంకాయలు కొట్టడం జరిగింది. 3123 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా ముగించి అనంతరం సభలో నవశకానికి నాంది పలకడం జరిగింది. ఇక్కడే స్వామివారి దర్శనానికి ఆ రోజు యువకులం మొదలు పెట్టేటప్పుడే మీరందరూ ఉన్నారు. మీ సమక్షంలోనే స్వామివారి దర్శనం చేసుకొని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇంత దిగ్విజయంగా ముగిసిందని చెప్పి స్వామివారి దగ్గరికి వచ్చి మళ్ళీ టెంకాయలు కొట్టుకోవడం జరిగింది. పరమన్న